కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనకు తెలిసింది ఒక అభిమన్యుడు చనిపోయింది పద్మవ్యూహంలోకి వెళ్ళి అని చెప్పని చాలామందికి తెలుసు. అలాగే ఈ 18 రోజులు జరిగిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని వ్యూహాలు వాడారు, ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎవరి చేత ఎవరు చనిపోయారు అనే విషయాన్ని మొత్తం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. మహాభారతాన్ని వ్యాసుడు 3 సంవత్సరాల కాలం పాటు వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఇప్పుడున్న హర్యానా ప్రాంతంలో జరిగింది. ఈ యుద్ధం కౌరవులకి మరియు వాళ్ళ దాయాదులైన కౌరవ పాండవులకు మధ్య జరిగిన యుద్ధం ఈ కురుక్షేత్ర యుద్ధం. హస్తినాపుర రాజ్య సింహాసనం కోసం ఈ యుద్ధం జరిగింది. సుమారు ఈ మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 5000 సంవత్సరం కిందట జరిగిందని ఆధారాలు ఉన్నవి. ఈ మహాభారత యుద్ధం మొత్తం 18 రోజులుగా జరిగింది. పాండవుల సైన్యానికి సైన్యాధ్యక్షునిగా దుష్టధనుడు, కౌరవులకి సైన్యాధ్యక్షునిగా భీష్ముడు వ్యవహరిస్తున్నారు. ఇందులో పాండవుల బలం వచ్చేసి 7 అక్షౌణీలు, కౌరవుల బలం 11 అక్షౌణీలు. పూర్వం ఈ సైన్యాలను కొలవడానికి ఈ అక్షౌణి అనే పదాన్ని వాడేవారు. ఇందులో ఒక అక్షౌణి అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, అలాగే 65,610 గుర్రములు, 109,350 ఖాళీ బంట్లు సైనికులు ఈ ఒక అక్షౌణికి సమానం. అలా పాండవులది 7 అక్షౌణీలు సైన్యం, కౌరవులది 11 అక్షౌణీల సైన్యం. ఈ యుద్ధం జరిగిన ప్రదేశాన్ని శామంతక పంచకం అని కూడా అంటారు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, పరశురాముడు తన తండ్రి జమదగ్ని మునిని కార్తవీర్యార్జునుడు చంపినందుకు గాను మొత్తం క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేసి భూమండలం అంతా తిరిగి క్షత్రియులందరినీ చంపేశాడు. చంపిన రక్తాన్ని 5 బావులుగా తవ్వించి ఆ రక్తాన్ని అంతా అక్కడ వాళ్ళ పితృదేవతలకు తర్పణం చేశాడు. అందుకు ఇక్కడ శామంతక పంచకం అని పేరు వచ్చింది. ఈ ప్రాంతంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. మొదటి రోజు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన ప్రత్యర్థులైన కౌరవ సైన్యంలోని భీష్ముని, ద్రోణాచార్యుని, తన గురువు గారైన ద్రోణాచార్యుని, బంధువులను చూసి రాజ్యం కోసం సొంత వాళ్ళనే చంపాల్సి వస్తుందని దిగులు పడుతూ యుద్ధాన్ని ఆపేసిన సమయంలో అర్జునుడిని రథసారథి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి దిశానిర్దేశం చేస్తాడు. అందులో నుంచి వచ్చిందే భగవద్గీత. అలా మొదటి రోజు యుద్ధంలో పాండవులది వజ్రవ్యూహం, కౌరవులది సర్వోత్తమ వ్యూహం. అర్జునుడు, అభిమన్యుడు కొంతవరకు భీకర యుద్ధం చేసి, కానీ భీష్ముని చేతిలో పాండవుల సైన్యం చాలా వరకు నష్టపోయింది. రెండవ రోజు యుద్ధంలోని పాండవులది కౌంచ వ్యూహం, కౌరవులది త్రికుట వ్యూహం. రెండవ రోజు కూడా భీష్ముడు అర్జునికి భీకర పోరు. ఇందులో ఇరు వర్గాలు సమాన నష్టంతో ఆ రోజు యుద్ధం ముగిసింది. తర్వాత మూడవ రోజు పాండవులది అర్ధచంద్ర వ్యూహం, కౌరవులది గరుడ వ్యూహం. అభిమన్యుడు, భీముడు విజృంభించి కౌరవులని కొంతవరకు తరిమేశారు. ఇంతలో భీముని కుమారుడు ఘటోత్కచుడు కౌరవ సైన్యం మొత్తాన్ని పరుగులు పెట్టించాడు. దీనితో మూడవ రోజు యుద్ధం ముగుస్తుంది. తర్వాత నాలుగవ రోజు యుద్ధం. నాలుగవ రోజు ఇరు వర్గాలు సాధారణ వ్యూహాలతో భీకర పోరును కొనసాగించారు. ఇరు వర్గాలకు నష్టం సమానంగా జరిగింది. తర్వాత ఐదవ రోజు పాండవులది శ్వేన వ్యూహం, కౌరవులది మకర వ్యూహం. ఈ యుద్ధంలో కొంతవరకు పాండవుల సైన్యం ఎక్కువగా నష్టపోయిందని చెప్పుకోవాలి భీష్ముని చేతిలో. తర్వాత ఆరవది మకర వ్యూహం, పాండవులది, కౌరవులది కౌంచ వ్యూహం. ఈరోజు యుద్ధంలో నకులుని యొక్క కుమారుడు శతనీకుడు యుద్ధం బాగా చేసి కొంతవరకు కౌరవ సైన్యాన్ని ఆపగలిగాడు. తర్వాత ఏడవ రోజు పాండవులది వజ్రవ్యూహం, కౌరవులది మండల వ్యూహం. కౌరవుల పక్షాన భగదత్తుడు, పాండవుల పక్షాన ఘటోత్కచుడు తలపడి భీకర యుద్ధం చేశారు. ఎనిమిదవ రోజు పాండవులది శృంగాటక వ్యూహం, కౌరవులది కూర్మ వ్యూహం. ఈరోజు యుద్ధంలో ఘటోత్కచుని తమ్ముడైన ఐరావతుడు
అలంబునిచే చంపబడతాడు. ఇలా యుద్ధం కొనసాగితే భీష్ముని చేతిలో పాండవులకి విజయం కొనసాగడం సాధ్యం కాదని చెప్పని శ్రీకృష్ణుడు పాండవులని భీష్ముని దగ్గరికి పంపిస్తాడు. ఆ రోజు రాత్రి భీష్ముని దగ్గరికి వెళ్ళిన పాండవులు, తాత నువ్వు యుద్ధంలో ఉండగా మేము గెలవడం సాధ్యం కాదు, మేము యుద్ధం గెలవడానికి రహస్యం చెప్పండి తాత అని పాండవులు అడగగా, మీ వైపు ధర్మం ఉంది కాబట్టి నా చావికి రహస్యం చెప్తాను. శిఖండి నాకు ఎదురుపడ్డప్పుడు నేను బాణం సంధించను, అస్త్ర సన్యాసం చేస్తాను. ఆ శిఖండి వెనక ఉండి నువ్వు బాణాలతో నన్ను వధించవచ్చు అని భీష్ముడు తన చావికి రహస్యం చెప్తాడు. 10వ రోజు యుద్ధంలో భీష్ముడు అర్జునుడు తలపడుతూ శిఖండి మూలంగా భీష్ముడిని అంపశయనంపై పడుకోబెడతారు అర్జునుడు. మొత్తం యుద్ధంలో ఒక భీష్ముని వల్లనే యుద్ధం 10 రోజులు కొనసాగింది. భీష్ముని తర్వాత 11వ రోజు యుద్ధంలో పాండవులది కౌంచ వ్యూహం, కౌరవులది శకట వ్యూహం. ఈ భీష్ముని తర్వాత 2వ సైన్యాధిపతిగా ద్రోణాచార్యుడు మొదటిసారి కర్ణుని యుద్ధరంగంలోకి తొలిసారి ప్రవేశించి యుద్ధం చేస్తాడు. ఇరు వర్గాల వారికి సమాన నష్టం జరుగుతుంది. ఆ తర్వాత 12వ రోజు మండలార్ధ వ్యూహం పాండవులది, కౌరవులది గరుడ వ్యూహం. ఆ రోజు 12వ రోజు యుద్ధంలో కర్ణుడు బాగా విజృంభించి పాండవ సైన్యాన్ని కొంతవరకు నష్టపరుస్తాడు. తర్వాత 13వ రోజు పాండవులది సాధారణ వ్యూహం, పాండవులది పద్మచక్ర వ్యూహం. ద్రోణాచార్యుడు 13వ రోజు కేవలం అభిమన్యుని కోసమే పద్మ వ్యూహాన్ని వేయిస్తాడు. అందులో మిగతా వాళ్ళందరినీ పద్మవ్యూహం ముందే ఆపేసి అభిమన్యుని మాత్రం ఆ పద్మవ్యూహంలోకి పంపించి 7 సార్లు పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడు 8వసారి ఆ పద్మవ్యూహంలో సైంధవుని చేతిలో మరణిస్తాడు అభిమన్యుడు. దానికి అర్జునుడు రేపు యుద్ధంలో పొద్దు పొడిసేలోపు సైంధవుని చంపేస్తానని ప్రతిజ్ఞ పొందుతాడు అర్జునుడు. 14వ రోజు యుద్ధంలో పాండవులది వజ్రవ్యూహం, కౌరవులది పద్మవ్యూహం, సుశివుని వ్యూహం, శకర వ్యూహం. ఈ వ్యూహాలన్నీ ద్రోణాచార్యుడు కేవలం అర్జుని యొక్క ప్రతిజ్ఞని తీరకుండా సాయంత్రం వరకు కాలక్షేపణ చేయడం కోసం, సైంధవుని కాపాడడం కోసం ద్రోణాచార్యుడు ఈ వ్యూహాలని వేస్తాడు. ఎలాగోలాగో ఎట్టకేలకు ఈ వ్యూహాలని జయించిన అర్జునుడు సైంధవుని హతమారుస్తాడు. ఆ రోజు రాత్రి ఘటోద్గతుడు విజృంభించి కౌరవుల శిబిరాలపై చాలా శిబిరాలని ధ్వంసం చేస్తాడు. కర్ణుని కవచకుండలాలను దానంగా తీసుకున్న ఇంద్రుడు దానికి ప్రతిఫలంగా కర్ణునికి ఒక ఆయుధాన్ని ఇస్తాడు. దానిని కర్ణుడు ఘటోద్గజునిపై ప్రయోగించి ఘటోద్గజుని హతమారుస్తాడు. ఆ రోజు నైటు ఘటోద్గజుని కనుక మరణించకపోతే ఆ ఇంద్రుడిచ్చిన ఆయుధానికి అర్జునుడు బలైపోయేవాడు. తర్వాత 15వ రోజు ఇద్దరివి ఇరుపక్షాల వారి సాధారణ వ్యూహాలు. ద్రోణాచార్యుడు ద్వంద్వయుద్ధంలో అశ్వత్థామ అనే ఏనుగుని చంపి యుద్ధములో అశ్వత్థామ హతహ అని చెప్పని పెద్ద గావు కేకలతో రణరంగమంతా మారుమోగుతుంది. అది విన్న ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థాముడు చనిపోయాడని అస్త్ర సన్యాసం చేస్తాడు. దానితో ద్రోణాచార్యుడు అర్జును చేతిలో చనిపోతాడు. ఆ రోజు రాత్రి అశ్వత్థాముడు నిద్రిస్తున్న ఉప పాండవులను కొంతుకలు కోసి చంపేస్తాడు. దానికి ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థాముని నీవు కుష్ఠవ్యాధితో మరణించకుండా సప్త చిరంజీవిగా ఉండవు అని శపం పెడతాడు. అలా 15వ రోజు యుద్ధం ముగుస్తుంది. తర్వాత 16వ రోజు పాండవులది అర్ధచంద్ర వ్యూహం, కౌరవులది మకర వ్యూహం. అశ్వత్థాముని మాట మేరకు కౌరవ సైన్యానికి కర్ణుని సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. ఆ రోజు యుద్ధంలో కర్ణుని కుమారులు ధర్మ, భీమ, నకుల సహదేవులచే చంపబడతారు. కర్ణుడు ఈ నకుల సహదేవ భీమ ధర్మరాజులు
దొరికినా కానీ వారికి చంపాడు. తన తల్లి కుంతికి ఇచ్చిన మాట కారణంగా వారిని మాత్రం చంపకుండా వదిలేస్తాడు. అలా ఆ రోజు యుద్ధంలో కర్ణుని 7 కుమారులని పోగొట్టుకుంటాడు కర్ణుడు. తరువాత 17వ రోజు యుద్ధం. పాండవులది దూర్షంహ వ్యూహం, కౌరవులది సాధారణ వ్యూహం. కర్ణునికి రథసారథిగా శల్యుడు నియమిస్తాడు. అంతకు మునుపు కర్ణుని రథసారథిగా తన కుమారుడు ఉండేవాడు. వారు చనిపోయిన తర్వాత ఈ మద్రదేశాధిపతి అయిన శల్యుని కర్ణునికి రథసారథిగా నియమిస్తాడు దుర్యోధనుడు. ఈ శల్యుడు పాండవుల పక్షం వైపు ఉండి కర్ణుని పౌరుషత్వాన్ని మాటలతో చంపేస్తాడు. ఆ రోజు యుద్ధంలో భీముడు దుశ్శాసన్ని రొమ్ము చీల్చి రక్తం తాగి చంపేస్తాడు. అలనాడు ద్రౌపది వస్త్రాభరణం సమయంలో భీముడు దుశ్శాసనుని మీద శపథం చేస్తాడు. ఆ శపథ కారణంగా యుద్ధంలో దుశ్శాసనుని రొమ్ము చీల్చి చంపేస్తాడు. కర్ణునికి అర్జునునికి ద్వంద్వ యుద్ధం ప్రళయంగా మారుతుంది. అదే సమయంలో పరశురాముడు కర్ణునికి పెట్టిన శాపం కారణంగా అస్త్రాలు గుర్తుకురావు. తన గురువైన పరశురాముని దగ్గర నేర్చుకున్న అస్త్రాలు విఫలమైపోతాయి. అదే సమయంలో భూదేవి శాపం వలన రథం భూమిలో కృంగిపోతుంది. నిరాయుధుడైన కర్ణుడిపై అర్జునుడు ఇదే అదునుగా సమయం చూసి బాణప్రయోగం చేసి కర్ణుని వధిస్తాడు. కర్ణుని చావుకి తన తల్లికిచ్చిన మాట, తన తల్లి కుంతికి ఇచ్చిన మాట, అలాగే ఇంద్రుడు తన కవచకుండలాలను దానంగా ఇస్తాడు ఇంద్రునికి. గురువైన పరశురాముడు శాపం, భూదేవి శాపం మూలంగా కర్ణుడు మరణిస్తాడు. తర్వాత 18వ రోజు పాండవులది త్రిశూల వ్యూహం, కౌరవులది సర్వోతభద్ర వ్యూహం. చివరి రోజు కౌరవ సైన్యాధిపతిగా శల్యుడు. ఈ యుద్ధంలో భీమార్జునుడు మిగిలిన కౌరవ సైన్య వాళ్ళందరినీ ధర్మరాజు శకుని చంపేస్తాడు. అశ్వత్థామ కృపుడు ఆ యుద్ధాన్ని చూసి పారిపోతారు. అలనాడు కురుసభలో ద్రౌపది వస్త్రాభరణం రోజు దుర్యోధనుడు తన తొడలు చరిచి ద్రౌపది వైపు చూపిస్తాడు. దానికి కారణంగా ద్రౌపదిని చూసి దుర్యోధనుడు తొడలు తరిచిన కారణంగా భీముడు అలనాడు శపథం చేస్తాడు దుర్యోధనుని యొక్క తొడలు విరిచేస్తానని. అదే 18వ రోజు యుద్ధంలో దుర్యోధనుల యుద్ధంలో తొడలని విరిచి చంపేస్తాడు భీముడు. అలా 18 రోజులు కురుక్షేత్ర యుద్ధం కొనసాగి చివరికి ముగుస్తుంది. ఇందులో పాండవులు విజయం సాధిస్తారు, కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు.